సాక్షాత్కారం చేస్తూ ఒక గొప్ప సంకల్పంతోటి ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని మన ముఖ్యమంత్రి గారి గొప్ప విజన్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్లారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా 4 strong pillars behind Young India Police School to create a modern, supportive learning environment, foster digital, emotional and life skills. మంత్రి గారు విచ్చేశారు ఈ ప్రాంగణంలోకి. పోలీస్ ప్రత్యేకించి ఈ విద్యా సంస్థని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఆ శిలాఫలకం మన తెలంగాణ రాష్ట్ర విద్య మరియు భవిష్యత్తు కోసకి అంటూ ఒక ప్రత్యేకమైన స్కూల్, ప్రత్యేకమైనటువంటి కరిక్యులం కూడా ఏర్పాటు చేశారు. ఒక గొప్ప విజన్తో మరియు పిల్లల స్కిల్ డెవలప్మెంటే కాకుండా అత్యున్నత విలువల్ని వాళ్ళలో పెంపొందించే విధంగా వారిని తీర్చిదిద్దాలి అనే ఉద్దేశం. యంగ్ ఇండియా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో మొత్తం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అలాగే క్లాస్ 1 నుంచి క్లాస్ 5 వరకు క్లాస్ రూమ్స్ని ఇనాగరేట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అన్నది కేవలం ఒక విద్యా సంస్థ మాత్రమే and creative exploration. Our Honorable Chief Minister's vision, which has been rooted in enduring values of integrity, resilience, self-discipline, mental well-being, and environmental stewardship. Socially responsible leaders who make a lasting impact on society. ఒక ఎక్సెప్షనల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడమే కాకుండా ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ మీద ఫోకస్ చేసే విధంగా అకాడమిక్స్, స్పోర్ట్స్ మరియు క్రియేటివ్ పర్స్యూట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కాంప్రిహెన్సివ్ స్కిల్ సెట్ని పిల్లల్లో ఇన్వాల్వ్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలి అని ఇన్నోవేషన్, డిస్కవరీ బేస్డ్ కరికులంని కూడా బ్లెండ్ చేసే విధంగా అకాడమిక్స్ మరియు క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విధానాలు very good morning. Hearty and a warm welcome to Honorable CM Garu and all the guests present here. It gives us great pleasure to welcome, and as we mark a significant milestone of the inauguration of Young India Police School, an institution poised to be a guiding light of learning and holistic development for the young minds of Hyderabad. We take the pleasure to welcome all the dignitaries. ముఖ్యంగా యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాం. శ్రీ సివి ఆనంద్ గారు, ఐపీఎస్ డీజీ సిపి మరియు హైదరాబాద్ మరియు వైస్ ప్రెసిడెంట్ వైఐపిఈఎస్. డాక్టర్ జితేందర్ ఐపీఎస్ డీజీపీ తెలంగాణ మరియు ప్రెసిడెంట్ యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ. శ్రీ ఎం రమేష్ ఐపీఎస్ గారు, ఎండి మరియు టీజీపీహెచ్సి లిమిటెడ్, ట్రెజరర్ వైఐపిఈఎస్. Ms. Rama Rajeshwari Madam, IPS, DIG Women's Safety Wing and member YIPES. Sri Sanjay Kumar Jain, IPS, Joint Secretary YIPES. Sri M. Ramana Kumar, member of YIPS. Mariyu Stephen Ravindra Garu, ADG Operations and General Secretary YIPES. Mariyu Vishal Goel, Founder and Chairman Crimson. Alage Sri P. Sharath Kumar Garu, Advisor Home Department of Telangana. Mariyu అతిథులందరినీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ డి శ్రీధర్ బాబు గారు, అలాగే పట్నం మహేందర్ రెడ్డి గారు, చీఫ్ విప్ విశ్వేశ్వర్ రెడ్డి గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, ఏవిఎన్ రెడ్డి గారు, వాణిదేవి గారు అండ్ సుంకరి రాజు గారు మరియు మిగిలిన అతిథులందరికీ గట్టిగా చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. విచ్చేసిన అతిథులకు మరియు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి పుష్పగుచ్చాన్నిచ్చి స్వాగతం పలకవలసిందిగా సవినీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రిన్సిపల్ మేడం విజయలక్ష్మి గారు. జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ గారు శ్రీధర్ బాబు గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తారు. విచ్చేసిన డీజీ క్యాడర్ ఆఫీసర్స్, డీజీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి గారికి స్వాగతం, డీజీ సిఐడి శిఖా గోయల్ గారికి, అలాగే డీజీ ప్రిజన్స్ సౌమ్య మిశ్రా గారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ అప్పల్ రెడ్డి గారు లైజింగ్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వారు మహేందర్ రెడ్డి గారికి పుష్పగుచ్చాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని సవినీయంగా కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో అతిథులందరినీ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. Ladies and gentlemen, integrity, discipline, excellence. That is Young India Police School.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జయ జయ హే తెలంగాణ. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా మనవి చేస్తున్నాం. President of the Society and request you to address the gathering and share a brief on the overview of the school's noble mission. ఈనాటి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఐటీ ఇండస్ట్రీస్ మరియు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారికి, చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి గారికి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, వేదికపై ఆశీస్సులైన మిగతా ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, నా తోటి పోలీస్ అధికారులు, యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషన్ సొసైటీ సభ్యులు అందరూ కూడా వేదికపై ఉన్నారు. వారందరికీ సీనియర్ ఆఫీసర్స్, డీజీ ర్యాంక్ ఆఫీసర్స్, మరి మిగతా పెద్దలు ఎవరైతే ప్రారంభోత్సవానికి హాజరయ్యారో వారందరికీ కూడా, సభలో హాజరైన తోటి అడిషనల్ డీజీ, ఐజీ ర్యాంక్ ఆఫీసర్స్, ఎస్పీస్ ఎవరైతే వచ్చారో జిల్లాల నుండి, ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రతి పోలీస్ యూనిట్ నుండి, ప్రతి కమిషనరేట్ నుండి పోలీస్ అధికారులు వచ్చారు. వారితో వచ్చిన సిబ్బందికి, వారికి ముఖ్యంగా ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్న పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, మీడియా మిత్రులు, ఇతర ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్, ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున నేను హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాను. I welcome you all to this wonderful day for the police department. ఇది మనం మర్చిపోలేని రోజు, ఇది గుర్తుండిపోయే దినము.
ఎందుకంటే ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం మనం జరుపుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్లో సంక్షేమ కార్యక్రమాల చరిత్ర మనందరూ తెలుసు. కంపాషనేట్ అపాయింట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆరోగ్య భద్రత ఇటువంటివి ఎన్నో మన గత 30-40 సంవత్సరాల్లో చూసాము. కానీ ఈరోజు ఏదైతే మన ముందు చూస్తున్నామో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, అది ఎప్పుడు కూడా మనము ఊహించలేదు. చాలా ముఖ్యమైన అంశం చదువు. చదువు గురించి మనం ఎప్పుడు కూడా ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే దాని గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు ఒక చాలా పెద్ద చొరవ తీసుకొని ఈ స్కూల్ని శాంక్షన్ చేయడం, మీరు అందరు కూడా మీ పిల్లలు అందరు కూడా దీంట్లో చదవాలని ఒక దృఢ సంకల్పంతో వారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అక్టోబర్ 21వ తేదీ మార్టియర్స్ డే రోజు దీని శంకుస్థాపన అనేది జరిగింది. ఆ రోజు ఇక్కడ ఏదైతే మెయిన్ క్యాంపస్ ఉందో 50 ఎకరాల్లో ఏదైతే స్కూల్ రాబోతుందో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది, కార్యక్రమం జరిగింది. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్ని మీరు చూడాలి, వ్యక్తిగతంగా దీని పనులు వేగవంతం చేయాలని వారు చెప్పడం జరిగింది. అయితే నేను వారిని వెళ్ళి సంప్రదించిన సందర్భంలో అసలు మీ విజన్ ఏంటి, ఈ స్కూల్ ద్వారా మీరు ఏమి ఆశించదలుచుకున్నారు అనేది వారిని నేను అడిగి తెలుసుకున్నాను. వారు చెప్పిన విషయాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే, పోలీస్ వారు ఎప్పుడు కూడా వారి డ్యూటీస్ నిమిత్తం బయట ఇంట్లో వారి పిల్లలకు అందుబాటులో లేకుండా, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో సమయపాలన లేకుండా వారి డ్యూటీస్ ఉంటాయి. ప్రజల రక్షణ గురించి వారు ఎక్కడెక్కడో పోస్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసుకొని వారికి వ్యక్తిగతంగా కూడా పోలీస్ కుటుంబంలో అనుబంధం ఉంది కనుక, నాకు వ్యక్తిగతంగా ఈ విషయం తెలుసు కనుక ఈ వెల్ఫేర్ కార్యక్రమం మీరు తప్పకుండా చేపట్టాలని వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా సైనిక్ స్కూల్ మరియు ఆర్మీ స్కూల్స్ గురించి మనం వింటుంటాం. అదే స్థాయిలో ఒక పోలీస్ స్కూల్ అనే బ్రాండ్ మీరు క్రియేట్ చేయాలి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది గుర్తింపు చెందాలని వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా చదువు ఒకటే కాదు, ఏదైతే మనం కార్పొరేట్ స్కూల్స్లో చూస్తుంటామో చదువుతో సహా స్పోర్ట్స్, ఆటల పోటీలు, కో కరిక్యులర్ యాక్టివిటీస్, లెర్నింగ్ త్రూ డూయింగ్ అనే కాన్సెప్ట్లో మీరు ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని పిల్లల్లో పెంపొందించాలని వారు చెప్పడం జరిగింది. అయితే వెళ్తూ ఇంకోటి కూడా చెప్పారు, ఇది ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ప్రారంభించే ప్రయత్నం మీరు చేయండి అని చెప్పారు. దాంతో భయం వేసింది సార్. ఎందుకంటే ఇది గత సంవత్సర కాలంలో కూడా దీని గురించి ఎన్నో చర్చలు జరిగాయి, కానీ అంత పురోగతి లేని సందర్భంలో నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే మిత్రులు, దోస్తులు ఎవరైతే స్కూల్స్ నడిపిస్తున్నారో వారందరినీ కొద్దిగా ఆఫీస్ పిలిపించుకొని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన తీరు ఈ విధంగా ఉంది, మళ్ళీ ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక 3-4 మాట్లాడాను. దాంట్లో ముఖ్యంగా నాకు క్రిమ్సన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఓనర్ యజమాని విశాల్ గోయల్ గారి ఆలోచన తీరు చాలా బాగా నచ్చింది. వారు చాలా ప్రాక్టికల్గా, చాలా నైపుణ్యం మరి ఎక్స్పీరియన్స్ వారికి ఉన్నట్టు నాకు అర్థమైంది. తర్వాత తెలుసుకుంటే దాదాపు 15 స్కూల్స్ వాళ్ళు నడుపుతున్నారు. దాదాపు 20,000 మంది విద్యార్థుల గురించి వారు స్కూలింగ్ ప్రాసెస్ అనేది చేపడుతున్నారు. అయితే వాళ్ళు చెప్పిన సజెషన్స్ చాలా ప్రాక్టికల్గా, ఇంత కూడా స్వలాభం లేకుండా ఎప్పుడు కూడా రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, మీ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది, పోలీస్ పిల్లలు అంటే వాళ్ళకు సంక్షేమం చూడడం చాలా అవసరం అనే ఒక వెల్ఫేర్ మోటివ్తో వారు మాట్లాడడంతో వారికి మేము సొసైటీ పరంగా
ఈ పనులు కూడా మీరు చేపట్టాలని టెండర్ ప్రాసెస్ ద్వారా వారికి అప్పచెప్పడం జరిగింది. అదే కాకుండా రెండవ వ్యక్తి ఎవరైతే మాకు దీంట్లో చాలా మద్దతు ఇచ్చారో వారు శరత్ గారు. శరత్ గారి గురించి చెప్పాలంటే దాదాపు 34 సంవత్సరాలు నేను డిపార్ట్మెంట్లో నేను వారిని చూస్తున్నాను. ఫస్ట్ పోస్టింగ్ వరంగల్లో అయినప్పుడు 1992-93లో వారు అప్పుడు ఆ సమయం నుంచి వారిని నేను పోలీస్ డిపార్ట్మెంట్, మన వెల్ఫేర్ యాక్టివిటీ, ఆరోగ్య భద్రత ఇతర అన్ని అంశాలు కూడా వారు చూస్తూ ఉంటారు. సో వారిని సంప్రదించడం జరిగింది. వారు కూడా చాలా విలువైన సూచనలు చేసి ఈ యూత్ సొసైటీలో వారు కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. అదే కాకుండా మూడవ వ్యక్తి ఎస్పీ రెడ్డి గారు. వారు ఒక వ్యాపారవేత్త. వారికి పోలీస్ డిపార్ట్మెంట్తో చాలా అనుబంధం ఉంది. వారి తండ్రి గారు ఎస్ఎల్ఎన్ రెడ్డి, వారు ఒక రిటైర్డ్ డీసీపీ, ఇప్పుడు లేరు. వారికి పోలీస్ సంక్షేమం అంటే చాలా ముందు నుండి చాలా లోతుగా వారి మనసులో ఉంది. సో ఈ ముగ్గురు వ్యక్తులతో మేము సమాలోచన చేసి పోలీస్ పరంగా ఒక చిన్న టీంని ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో గ్రేహౌండ్స్లో అడిషనల్ డీజీగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి రమేష్ గారు, డిఐజీ ఉమెన్ సేఫ్టీ వింగ్ రెమా రాజేశ్వరి గారు. మరి నాకు సిటీ సిపిగా కొద్దిగా బిజీగా ఉంటుంది కనుక నాకు సహాయం చేయడానికి రష్మి పెరుమల్ గారు, అదే కాకుండా భూపాల్ డిఐజీ వెల్ఫేర్ గారు, వీరందరూ కూడా ఒక చిన్న టీం లాగా ఏర్పడి మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మొదటి కీలకమైన మీటింగ్ డిసెంబర్ 11th రోజు జరిగింది, 2024. ఆ రోజు ఈ స్కూల్ ప్రారంభించాలంటే ఏమేమి మనం చేపట్టాలి అనే అంశాలు గుర్తించడం జరిగింది. ఇష్యూస్ ఏంటి, డేట్స్, డెడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దీనికి గుర్తింపు రావాలంటే అది ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి, సిబిఎస్ఈ సిలబస్ ఫాలో చేయాలి, దీన్ని ప్రొఫెషనల్గా రన్ చేయాలి. ఒక మామూలుగా ఒక గవర్నమెంట్ స్కూల్, తెలుగు మీడియం స్కూల్ లాంటిది కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఇంగ్లీష్ మీడియంలో రన్ చేస్తేనే దీనికి ఆ గుర్తింపు వస్తుందని ఆ సొసైటీ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మొత్తం ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ముందుగా ఇదంతా చేయాలంటే ఒక సొసైటీ ఫామ్ చేసే అవసరం ఉండింది. సో అదంతా కూడా 15 రోజుల్లో కంప్లీట్ చేసి శరత్ గారి సహాయంతో ఆ సొసైటీని యంగ్ ఇండియా పోలీస్ ఎడ్యుకేషన్ సొసైటీ అని పేరు మీద దాన్ని డిసెంబర్ 28వ తేదీ దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. దాని తర్వాత ఇది గ్రేహౌండ్స్లో ఉన్న భూమి కనుక సొసైటీ మరియు స్కూల్ ఇది ఒక లీజ్, గ్రేహౌండ్స్కి మరియు సొసైటీకి లీజ్ డీడ్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు దాన్ని తయారు చేసి ఒక 15 సార్లు లీగల్గా దాన్ని వెట్ చేసుకొని దాన్ని కూడా ఒక లీజ్ డీడ్గా తయారు చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. అదే కాకుండా 4 కమిటీలు, ప్రొక్యూర్మెంట్ కమిటీ, అకాడమిక్ కమిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ అనేది ప్రారంభించి ఏవైతే పనులు ఉన్నాయో ఈ కమిటీస్లో డివైడ్ చేసి వాళ్ళకు డెడ్ లైన్స్ కూడా సెట్ చేయడం, వారందరూ కూడా కష్టపడి ఈ డెడ్ లైన్స్ని అందుకోవడం, సాధించడం అనేది జరిగింది. అదే కాకుండా సొసైటీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్, ఈమెయిల్ ఐడీస్, సోషల్ మీడియా అకౌంట్స్, వెబ్సైట్ ఇవన్నీ కూడా సమానంగా అవి కూడా తయారు అయ్యాయి. ప్రిన్సిపల్, జనరల్ మేనేజర్, లైసెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వారిని అపాయింట్ చేయడం జరిగింది. సమానంగా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా టెండర్ ప్రక్రియ స్టార్ట్ చేసి ఆర్కిటెక్ట్స్ని అపాయింట్ చేసి మొత్తము కన్స్ట్రక్షన్ చేయడానికి కాంట్రాక్టర్స్ వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసి మీరు ఈరోజు ఏదైతే చూస్తున్నారో అదంతా ఆ ప్రక్రియలో భాగంగా మనం భావించవచ్చు. బ్యారక్స్ ఉండేవి ఇవి. దీంట్లో దాన్ని పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేసి రూఫ్, ఫ్లోరింగ్, వాల్స్ ఇవన్నీ కూడా దాన్ని పూర్తిగా రూపుదిద్ది టాయిలెట్స్, క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా మీరు చూశారు, అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ సప్లై కోసము ట్రాన్స్పోర్ట్తో పర్మిషన్ తీసుకొని ట్రాన్స్ఫార్మర్ సెటప్ చేయడము, బ్యాకప్ కోసము డీజీ సెట్ పెట్టడము, వాటర్ సప్లై గురించి వాటర్ డిపార్ట్మెంట్తో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి, ట్రాఫిక్ ఎన్ఓసి,
మెడికల్ అండ్ సెక్యూరిటీ, శానిటరీ, ఎన్ఎస్సి ఇవన్నీ కూడా చేజింగ్ ఆఫీసర్స్ లాగా ఉండి వాళ్ళు అన్నీ తెచ్చుకున్నారు. ఇందులో ఈ సమయానికి సీఎం గారి అపాయింట్మెంట్స్ మేము 2-3 సార్లు తీసుకొని యూనిఫామ్స్ ఏ విధంగా ఉండాలి, గేమ్స్ డ్రెస్సెస్ ఏ విధంగా ఉండాలి, డిజైన్స్, ఫీ స్ట్రక్చర్ వారు చాలా మార్పులు సజెస్ట్ చేశారు. ఆ మార్పులన్నీ కూడా దాంట్లో మనము తీసుకొచ్చి వారు సజెస్ట్ చేసిన ప్రకారం ఒక మ్యాజిక్ బాక్స్ అనేది తయారు చేసి ఈ ఫీజులో భాగంగా అది ఒక 20-25 వేల విలువ గల మ్యాజిక్ బాక్స్, దాంట్లో యూనిఫామ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి, గేమ్స్ డ్రెస్సెస్ ఉంటాయి, షూస్, సాక్స్, బెల్ట్స్, ప్లస్ క్లాస్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. బ్రోషర్ రిలీజ్, వెబ్సైట్ ఓపెనింగ్ కూడా వారు చేయడం జరిగింది. ముఖ్యంగా 5 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది వారు రిలీజ్ చేశారు. దాంతో పనులు వేగవంతంగా ముందుకు సాగాయి అండ్ కాంట్రాక్టర్స్కి పేమెంట్స్ చేయడం ఇదంతా తొందరగా జరిగింది. పిల్లల అడ్మిషన్స్ ప్రక్రియ ఫిబ్రవరి 24 రోజు మేము స్టార్ట్ చేశాము. ప్రిన్సిపల్ అండ్ టీం వాళ్ళు ఇంటర్వ్యూస్ అంతా కూడా చేశారు. లాటరీ డ్రా మార్చ్ 15 జరిగింది. ఇప్పటి వరకు ఏదైతే 100 సీట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం రిజర్వ్డ్గా ఉన్నాయో దాంట్లో 82 ఫిల్అప్ అయ్యాయి. ఇంకా 100 సీట్లు ఓపెన్ కేటగిరీగా పెట్టాము. దాంట్లో 5 సీట్లు ఇప్పటి వరకు భర్తీ అయ్యాయి. మనకు ఇంకా సమయం ఉంది. జూన్ వరకు 400 ఎంక్వైరీస్ పెండింగ్లో ఉన్నాయి. కొద్దిగా ఓపెన్ కేటగిరీ ఫీ ఎక్కువగా ఉందని ఫీడ్బ్యాక్ రావడంతో మేము సొసైటీలో మళ్ళీ దాని గురించి చర్చించి ఈ మొదటి సంవత్సరం కోసం ఆ ఫీ కొద్దిగా తగ్గించడానికి మేము చర్చలు జరుపుతున్నాం. అదే కాకుండా టీచర్స్ ఇంటర్వ్యూస్ అండ్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రారంభమయ్యే ప్రక్రియ పూర్తయింది. 18 టీచర్స్ని అపాయింట్ చేయడం, దాంట్లో గేమ్స్ టీచర్, మ్యూజిక్ టీచర్, డాన్స్ టీచర్, స్పోర్ట్స్ టీచర్స్ని ఇంక్లూడ్ చేస్తూ వారిని రిక్రూట్ చేయడం జరిగింది. మీరు క్లాసెస్లో చూశారు, అప్ టు డేట్ ఫర్నిచర్ అండ్ మోడర్న్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో అవి ఇంటరాక్టివ్ ప్యానెల్స్, మొబైల్ కంప్యూటర్ ల్యాబ్, లెగో టేబుల్స్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఇవే కాకుండా 2 బస్సెస్ని కూడా హైర్ చేశాం. ఎవరికైతే ట్రాన్స్పోర్ట్ అవసరం ఉంటుందో వారికి సౌకర్యార్థం కోసం. వచ్చే రోజుల్లో ప్లాన్ ఏంటనేది మనము ఆలోచించాలి. సో దాని గురించి కొన్ని రోజుల క్రితం జరిగిన బోర్డ్ మీటింగ్లో ఈ స్టూడెంట్ కెపాసిటీ డబుల్ చేసి ఇదే క్యాంపస్లో నడిపిద్దామని ముందు భావించాం. కానీ దానికి దాదాపు 10 కోట్ల ఖర్చు ఉంది కనుక ఈ 10 కోట్లు ఎందుకు ఇక్కడ వేస్ట్ చేయాలి? పర్మనెంట్ క్యాంపస్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మనకు అలాట్ చేశారో దాంట్లోనే ఒక అడ్మిన్ బ్లాక్ తయారు చేసి పిల్లలందరినీ అక్కడ 4th, 5th, 6th క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి అక్కడ తరలించి 1st, 2nd, 3rd విత్ డబుల్ ద కెపాసిటీ ఇక్కడ నడిపిద్దామని ఒక ఆలోచనకు వచ్చాం. సో దాని గురించి ఆర్కిటెక్ట్, సర్వేయర్, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు వీళ్ళందరినీ సమకూర్చుకునే అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది ఈ మీటింగ్ రాకముందు సిఎస్ఆర్ అనౌన్స్మెంట్స్ కూడా చేశారు. ప్రవీణ్ రెడ్డి గారు జీజీఎస్ ఇంజనీరింగ్ 50 లక్షల సిఎస్ఆర్ అనౌన్స్ చేశారు. నిరంజన్ మలి తేజస్వి డెవలపర్స్ వారు 50 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఎస్పీ రెడ్డి గారు టెర్మినస్ గ్రూప్ వారు 1 crore రూపీస్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. సో వీరందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వచ్చే రోజుల్లో ప్రభుత్వం కొద్దిగా ఇస్తుంది, సిఎస్ఆర్ ద్వారా మేము ఈ మొత్తం క్యాంపస్ని తయారు చేయడానికి మేము సన్నద్ధం అవుతున్నాం. నేను విరమించే ముందు ఈ 3 వ్యక్తులు ఎవరైతే చాలా సహాయం చేశారో విశాల్ గోయల్ గారు, శరత్ గారు, ఎస్పీ రెడ్డి గారిని యిప్స్ సొసైటీ తరఫున వారు అందించిన స్వచ్ఛంద సేవలు గుర్తించడానికి ఒక మొమెంటో ఇచ్చి సత్కరించాలని నేను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. విశాల్. శరత్ గారు. ఎస్పీ రెడ్డి గారు.
Thank you and Jai Hind. Respected Honorable Chief Minister of the State, Shri Revanth Reddy Garu, Honorable Minister for IT, Electronics and Communication, Industries and Commerce, Shri Sridhar Babu Garu, Shri Patna Mahendra Reddy Garu, Chief Whip, Legislative Councils, Shri A.V.N. Reddy Garu, Honorable MLC, Vishweshwar Reddy Garu, Honorable Member of Parliament Chevela, Sunkri Raju Garu, T. Prakash Gaud Garu, all senior officers, Special CS Home, Shri Ravi Gupta Garu, Commissioner of Police and Vice President of the Society, Mr. C.V. Anand Garu, all senior officers present, all invitees, ladies and gentlemen, good morning. First of all, I thank Honorable Chief Minister, Shri Revanth Reddy Garu, for understanding the feelings of the police children, and he was so generous that he announced that a special school of international level will be established for the children of the police personnel. I, as DGP of the state, I personally thank him for being so generous, having so much of concern for the children of the police families. After my taking charge, he asked me that we should establish this school. So we took his guidance, and on 21st of October, that is Commemoration Day, we laid the foundation stone for this school. He has allotted 50 acres of land in Manchirevla, and we have started this school from this interim campus. So he also said that we need to put it on fast track, and we should start the session from this year 25-26. So we formed a committee under the chairmanship of our CP, Mr. C.V. Anand, and Stephen and Ramesh and Rama Rajeshwari. All these people work together to see that we can start this school in this session. Permission from the education department, civic authorities, all these were done in a record time, and even establishment of the society for the school, that is Young India Police School, was done in one day, record time of one day. So everybody has worked hard, and today we are seeing that Honorable Chief Minister has come to inaugurate the school. In fact, 100 days back, there was nothing in this campus except some tin shed barracks for our boys. Now you can see that it has come up very well, and less than 100 days, all teachers have been appointed, general manager has been appointed, and school is functioning now for this financial year, this academic year. And I congratulate the team who has worked very hard and definitely make it possible to run the school in this academic year. Now we have started working for the new campus. Initially, the plan was to construct the new campus in 3 years, but last week we had a meeting of the management of the society. Then we had a discussion, long discussion with all officers of the committee, society, and we decided that let us put the entire thing on fast track. Now we have decided, in the interest of the school children and their parents, that we'll complete the work in the year 2027 instead of 28. And we'll see that next year all children move to the new campus. This is our resolve, and we'll see that everything is done in a fast track manner, and we provide the best services to the children. Honorable Chief Minister has a vision that the school should not be like any academic school. It should be a brand police school. Like there are army schools, there are Doon schools, there are so many schools, Sarah School, and even our HPS.
all children who pass out from those schools feel proud that they are from this campus. All children of this school also will feel proud, will make the dream of our Honorable Chief Minister fulfill his dream, and coming years, I can assure you that the kind of management we have planned, it will definitely be one of the best school in the country. So uh, today we have seen that lot of support coming from various sectors. Today Mr. S.P. Reddy, MLAs and some people from the society also are ready to contribute, and we'll see that it comes up to the level of expectation of the Honorable Chief Minister, expectation of the family members of the children, and expectation of the policemen, all the policemen. Here I would say that as per the guidance of our Honorable Chief Minister, this school is meant for all the children from Home Guards to DGP. So maximum school seats have been reserved for children belonging to this Home Guards to up to inspector. Very less number of seats have been kept for the senior officers. Similarly, the fee structure also has been designed in such a manner that it is very affordable. Even a small school in Hyderabad also charges more fee than what we are charging here in this school. Some of the people may feel that it may appear high, but if you go, we have done the survey. We have done the survey before starting the school and before even finalizing the fee structure. It is one of the lowest. I can promise all of you it is one of the lowest, and once the standard of school every parent and every child sees, then they will understand. Now, we have also reared our children and we have seen how we have paid the fee. Some of the schools have been charging the fee which is almost 4 times of this school or even 10 times of this school. This school fee is maybe just a 2 months or 3 months fee. If we compare the fee from many corporate schools. But here the facilities being provided will be of high end. The campus will be of 50 acres, all sports facilities, all extracurricular activities, it will be planned here. Even if you see the faculty today in the school, which is only from 1st to 5th, you have sports faculty, you have music facility, you have extracurricular facility, each kind of facility we are giving in this campus, interim campus also. So I once again thank Honorable Chief Minister for having such a large heart and having such a good mind for having good, it will be a moral boosting for the children of the policemen. I also thank him for coming here to inaugurate the school here. I also thank our Honorable Minister for being guest of honor, taking out so much of time from his busy schedule to be here as guest of honor. I also thank other public representatives here who have come here to be part of the inauguration session. I also thank senior officers and parents of the children and policemen from all across the state for having here and making the program success. Thank you. Jai Hind. Thank you, sir. Request Honorable Minister Sridhar Babu Garni మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం చేస్తా ఉన్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి గారు, గౌరవ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ గారితో పాటు వేదికపై ఆసీనులైన గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు,
అదేవిధంగా స్పెషల్ సిఎస్ హోమ్ డీజీపీ గారు, హైదరాబాద్ సిటీ కమిషనర్ గారు, వేదికపై ఆసనులైన పోలీస్ ఉన్నతాధికారులు, అటువైపు కూర్చున్న పోలీస్ అఫీషియల్స్కి, దాంతోపాటు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్న పోలీస్ యూనిఫామ్లో ఉన్న ఇతర అధికారులు, కానిస్టేబుల్ సోదరులు, హోంగార్డ్ మిత్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చరిత్రలో నిలిచిపోయే దినం. దేశ స్థాయిలోనే ఎక్కడ లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహణలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ అనేక సందర్భాల్లో మరి ప్రాణాలను తెగించి భద్రతను కాపాడే అంశంలో విధి నిర్వహణలో పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్న అధికారులకు కానీ, వివిధ సిబ్బందికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకి మేము అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్. ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు దేశ స్థాయిలోనే ప్రపంచ స్థాయిలో మెరుగ్గా ఉండాలని, దాంట్లో ప్రధానమైన భాగం పోలీస్ విభాగం. ఇంట్లో అడుగు బయట పెట్టిన తర్వాత ఒక సామాన్య ప్రజానికం కూడా శాంతి భద్రతలకు సంబంధించి కానీ, ట్రాఫిక్కు సంబంధించి కానీ ఈరోజు మనం సురక్షితంగా తిరిగి ఇంటికి వెళ్తా ఉన్నామంటే అనుక్షణం పోలీసు చేస్తూ ఉన్న పర్యవేక్షణ కానీ, కల్పిస్తూ ఉన్న భద్రత కానీ, మరి ఆ సురక్షిత వాతావరణంలో అందరూ కూడా బాగుండాలని ఆ పోలీస్ సిబ్బంది చేస్తూ ఉన్న ప్రయత్నం భాగంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి, ఇంతకుముందే డీజీ గారు చెప్పినట్టు ఒక మంచి స్కూల్లో మన పిల్లలను చదివించాలంటే ఫీజులకు సంబంధించి అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో మరి నడుస్తూ ఉన్న స్కూల్లో హోంగార్డ్ సోదరుడు కూడా నా కూతురో నా కొడుకో ఇలాంటి స్కూల్లో చదివితే బాగుంటుందని మనసులో అనుకున్నప్పటికీ చదివించలేకపోతా ఉన్న తరుణం కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు అదే స్థాయిలో ఈరోజు మనం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను స్థాపించాలి, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడుకొని ఉన్న మరి విద్యను వీరందరికీ అందించాలి. అతి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తూ ఉన్న ఈ పోలీస్ సోదరులకి మనవంతు బాధ్యతగా ఈరోజు సంక్షేమానికి ఒక నిర్వచనంగా నిలబడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మీ అందరి మరి భాగస్వామ్యంతో ఇప్పుడే సిటీ కమిషనర్ గారు చెప్పారు, సివి ఆనంద్ గారు చెప్పారు, ప్రభుత్వ పాఠశాలలకు లాగా కాకుండాని ఈరోజు మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఈరోజు రెండు ప్రధానమైన కార్యక్రమాలు, ఈరోజు వైద్యం తర్వాత విద్య. ఈ విద్యకు వైద్యానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అతి త్వరలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో మన పోలీస్ పాఠశాలలు కూడా పోటీగా నిలబడే కార్యక్రమాన్ని నిర్వహించబోతాం. అదొక వంతు, ఇదొక వంతు మా బాధ్యతలో భాగంగానే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు హోంశాఖను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో మరి దీంట్లో చదువుతూ ఉన్న పిల్లలకు సంబంధించి యూనిఫామ్స్ ఏ విధంగా ఉండాలి అంటే మైక్రో డీటెయిలింగ్ కూడా వారే చేయటం జరిగింది. షూస్ ఏ విధంగా ఉండాలి, బ్యాగ్స్ ఏ విధంగా తీసుకెళ్ళాలి. ఈరోజు ఇక్కడ చదువుతూ ఉన్న ఆ విద్యార్థి ఇటే ఒక 100 గజాల దూరం పోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుతూ ఉన్న పిల్లలతో సరిసమానంగా వారు వేసుకున్న బట్టలు కానీ, తర్వాత విద్యా ప్రమాణాలతో కూడుకొని ఇక్కడ ఇప్పుడే చెప్పారు సివి ఆనంద్ గారు, ప్రిన్సిపల్ కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో 4-5 మార్లు
ఆ సెలక్షన్ ప్రాసెస్లో మరి అన్ని చర్యలు తీసుకొని ప్రిన్సిపల్స్ కూడా ఫ్యాకల్టీని కూడా మంచి ప్రమాణాలతో కూడుకున్న విద్యా వ్యవస్థను స్థాపించాలని చేసిన ప్రయత్నాన్ని కూడా వారు తెలియచేయటం జరిగింది. అందుకోసం ప్రైవేటు విద్యకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్లే భాగంలో ఈరోజు పోలీసుకు సంబంధించిన ఈ స్కూల్ను కూడా నిర్వహణ చేయాలనే ఒక దృక్పథంతో మరి ముందుకెళ్తా ఉన్న సందర్భంలో పోలీసు ఉన్నతాధికారులు అందరు అఫీషియల్స్ మరి 100 రోజుల్లో ఇది కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు యుద్ధ ప్రతిపాదిక మీద దీంట్లో భాగస్వాములై నిలిచిన అనేక మంది ఇప్పుడే చాలామంది కూడా డోనర్స్ ముందుకొచ్చి దాంట్లో మా గౌరవ శాసనసభ్యులు అనిల్ రెడ్డి గారు నాట్ ఓన్లీ యాజ్ ఏ ఇక్కడే పక్కన వారు పెద్ద ఎత్తున విల్లాస్ కట్టారు. వారు కూడా తన వంతు మరి ధర్మంగా వారు కూడా 30 లక్షల రూపాయలను ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు ఇవ్వటం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్కూలు రాబోయే 10 సంవత్సరాలు మరి ప్రపంచ స్థాయిలోనే ఈరోజు డీజీ గారు చెప్పినట్టు మరి డూన్ స్కూల్లో వివిధ మిలిటరీ స్కూల్స్కు ధీటుగా రేపు కేవలం అకాడమికే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ రాబోతా ఉన్న ప్రపంచ స్థాయిలో జరుగుతూ ఉన్న అనేక మార్పుల్లో కేవలం అకాడమిక్గా ముందుంటే సరిపోదు, పర్సనాలిటీ డెవలప్ కావాలే, వ్యక్తిత్వాన్ని పెంపొందించే ఈ స్కూల్ ప్రమాణాలు ఉండే విధంగా తీసుకున్న చర్యలను కూడా మేము అభినందిస్తూ మరి ఇది విజయవంతంగా ముందుకు సాగాలని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. It is our distinct honor and privilege to invite the visionary leader who has consistently championed the cause of education and progress throughout our state. The Honorable Chief Minister of Telangana, Shri Revanth Reddy Garu, will now deliver the keynote address. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు మిత్రులు ప్రకాష్ గౌడ్ గారు, చేవెళ్ళ శాసనసభ్యులు యాదయ్య గారు, శాసనసభ్యులు నాగరాజ్ గారు, శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారు, రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఈ యంగ్ ఇండియా పోలీస్ అకాడమీ పోలీస్ స్కూల్ ఇన్ఛార్జ్ సివి ఆనంద్ గారు, స్టీఫెన్ రవీంద్ర గారు, ఇతర పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు కాకి డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసులకు ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది అత్యంత ముఖ్యమైనది. తల్లిదండ్రులుగా మీరు మీ విధి నిర్వహణలో కుటుంబానికి సమయం ఇవ్వలేక మీ పిల్లల చదువుల మీద సరైన దృష్టి సారించకపోవడము, మీ పిల్లలు బాగా చదువుకుంటున్నా వాళ్ళు చదువుకుంటున్నారో లేదో అనే ఆందోళనతో పోలీస్ సిబ్బంది, అది హోంగార్డ్ కావచ్చు, వివిధ హోదాలలో ఉన్న పోలీస్ శాఖ సిబ్బంది తల్లిదండ్రుల యొక్క ఆలోచన, వాళ్ళ ఆవేదన ఇది. పోలీస్ కుటుంబాలతో, పోలీస్ శాఖతో నాకు అత్యంత అనుబంధము. ఆ శాఖలో ఉండే సిబ్బంది యొక్క ఆలోచన విధానము నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది. ఎన్నికల సందర్భంలోనే
ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది. అప్పుడు పోలీస్ శాఖ సిబ్బంది కానీ రాజకీయ నాయకులు కానీ దీని మీద ఎవరు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత ఉండదు అన్న ఆలోచన ఉందేమో, అందుకే ఎవరు దీని మీద పెద్దగా దృష్టి పెట్టలే. కానీ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క సమస్యను, భవిష్యత్ తరాల యొక్క అవసరాలను గుర్తించి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బిజిలీ, పానీ, సడక్, ఈ దేశం యొక్క మౌలిక స్వరూపం మారాలి అనంటే విద్యుత్తు ఉండాలి, తాగునీరు సాగునీరును అందించాలి, పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు రోడ్డు రవాణా వ్యవస్థ ఉండాలి అని ఆలోచన చేసి బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి విధానంలో ఆ రోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడిచింది. ఆ రోజు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఆలోచన కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చేశారు. అందుకే ఈరోజు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలు అన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడే పునాదులు పడ్డాయి. ఆ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులే ఈ దేశ భవిష్యత్. ఆనాడు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఈ దేశం ఆకలి కేకల నుంచి ప్రపంచానికే ఆహార ధాన్యాలను అందించే స్థాయికి ఈరోజు ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక గొప్ప ఆలోచన చేసి ఒక దార్శనికత చూపించడంతో ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది. ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాల యొక్క ఆకలి కేకలను, ఆలోచనను చూసి రోటీ కప్డా ఔర్ మకాన్ అనే స్లోగన్ తోటి ప్రజలకు రోటీ కప్డా ఔర్ మకాన్ అనే విధానాన్ని తీసుకొచ్చి పేదలకు సహాయాన్ని అందించారు. ఆ తర్వాత రాష్ట్రాలను తీసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది, మీరు 16 నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన, ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితిలో లేరు అని. మొట్టమొదటిసారి 2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు. ఐటీ కంపెనీలను, హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు. అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సరే, ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు, ఉద్యమకారులమని, తెలంగాణ ప్రదాతలమని. వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు. మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందా అని చెప్పి విశ్లేషకులు, శ్రేయోభిలాషులు అడుగుతున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు, విమర్శకులకు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి, యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన మానవుల కోసం దేశాలు, సరిహద్దులు అనేటివి కృత్రిమంగా మనం సృష్టించుకున్నవే. ఒకప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు బలవంతుడైన రాజు ఆక్రమించుకుంటూ పోతే పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేటివి. మళ్ళీ సామంతులు స్వతంత్రం ప్రకటించుకుంటే అవి చిన్న రాజ్యాలుగా మారినాయి. రాజ్యాల సరిహద్దులు మనం సృష్టించుకునే. ఈరోజు వీసా విధానం ఒకప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వరకు అఖండ్ భారత్, కానీ దేశ విభజన జరిగిన తర్వాత బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ రకరకాల దేశాలుగా ఈరోజు వీసాలు తీసుకొని మనం వెళ్తున్నాం. ఈ సరిహద్దులు అన్నీ కూడా మనం కృత్రిమంగా సృష్టించుకున్న సరిహద్దులే.
మానవులు తయారు చేసుకున్న సరిహద్దులు. కానీ వీళ్ళందరికీ అవసరమైన అవసరాలు ఏమి? వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం పాలకుల మీద ఉన్నది. అది రాజ్యాలు కావచ్చు, స్వతంత్ర భారతదేశం కావచ్చు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. స్వతంత్ర భారతదేశంగా 75 సంవత్సరాలు అనేది చాలా చిన్నది. మనం పురాణాలను విన్నప్పుడు, చరిత్రలు చదివినప్పుడు వేల సంవత్సరాల చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం. వేల సంవత్సరాల చరిత్రలో 75 సంవత్సరాలు అనేది ఒక చిన్న ప్రయాణం మాత్రమే. ఈ చిన్న ప్రయాణంలో ఎంతోమంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు రకరకాలుగా వచ్చిండ్రు. కానీ కొద్దిమంది మాత్రమే చరిత్రలో నిలబడ్డారు. ఆ కొద్దిమంది చరిత్రలో తీసుకున్న నిర్ణయాలు చరిత్రనే మలుపు తిప్పే విధంగా రాష్ట్రాలు, దేశాలు అభివృద్ధి పదం వైపు నడిచినాయి. క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆనాడు మన బిడ్డ పివి నరసింహారావు గారు, తెలంగాణ బిడ్డ, ఈ దేశానికే దార్శనికుడుగా మారి ప్రపంచానికే పోటీ పడే దేశంగా తీర్చిదిద్దినవాడు పివి నరసింహారావు గారు. ఈరోజు దేశంలో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, వారికి నచ్చినా నచ్చకపోయినా పివి నరసింహారావు గారి పేరు తీసుకోకుండా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీ పడుతున్న విషయాన్ని ప్రస్తావించలేరు. అది వారి యొక్క విజ్ఞత. ఈ పరిణామ క్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇక్కడికి వచ్చిన అందరినీ నా సూటి ప్రశ్న, మన భవిష్యత్ తరాలకు ఏం అవసరం ఉందో ఆ ప్రణాళికలు సిద్ధం చేయడమే పాలకులుగా మా మీద ఉన్న బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన అధికారం మీ మీద పెత్తనం చెలాయించడానికి కాదు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల శ్రేయస్సు కోసం మేము విధి విధానాలను సృష్టించాలి. ఆ విధి విధానాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలన్న ఆలోచనే మా ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రజాపాలన యొక్క విధానం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకే ఈరోజు ఒక్కొక్కరికి ఒక బ్రాండ్ ఉంది అనేది అయితే అంటున్నారు. ఈరోజు నా బ్రాండ్ యంగ్ ఇండియా. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం మొదలు పెట్టుకుంటున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని మనం మొదలు పెట్టుకుంటున్నాం. నేను సౌత్ కొరియా విజిట్ చేసిన ఈ మధ్యకాలంలో మా మిత్రుడు శ్రీధర్ బాబు గారితో. హార్డ్లీ ఆ దేశం యొక్క జనాభా 10 to 12 మిలియన్స్. అంటే ఒక మన హైదరాబాద్లో ఎంత జనాభా ఉన్నారో ఆ దేశం మొత్తం జనాభా 1,20,00,000 మంది. కానీ ఒలింపిక్స్లో 32 మెడల్స్ వచ్చినాయి వాళ్ళకు. భారతదేశానికి గోల్డ్ మెడల్ గుండు 0. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తేలేదు అని అంటే ఈ దేశం నిజంగా నిశ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈరోజు పాలకులు ఆలోచన చేయాలి. ఒక చిన్న దేశం. నేను అక్కడ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక 30 acres క్యాంపస్, జస్ట్ ఆ స్పోర్ట్స్ అకాడమీని నేను చూడడానికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి కలిసింది నాకు. ఆ అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఒక కాలేజ్ కిడ్ ఆ దేశం యొక్క ప్రతిష్ట 3 బంగారు పతకాలు సాధించి సౌత్ కొరియాను ప్రపంచ పటంలోనే గొప్పగా నించోబెట్టినప్పుడు 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే నిజంగా ఈరోజు మనం ఏ ప్రణాళికల మీద ఆలోచన చేయాలనో మనందరం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్, ఇతర పథకాలు, లేకపోతే మన ఆర్థిక స్తోమత పెరగడం వల్ల తల్లిదండ్రులకు పిల్లల యొక్క విద్య మీద ప్రత్యేకమైన దృష్టి సారించడం వల్ల మన స్పెండింగ్ కెపాసిటీస్ పెరిగినాయి. లేదా మన ఆదాయాన్ని మొత్తం పిల్లల చదువుల కోసమే పెడుతున్నాం. కానీ చదువుకున్న పిల్లలకు చదువుకు తగ్గ ఉద్యోగము, వృత్తి నైపుణ్యం ఉన్నదా అంటే లేదు. దెర్ ఇస్ ఎన్ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర ఉన్న 175 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నాణ్యత ఎంత అని అంటే ఎవరి దగ్గర దీనికి జవాబు లేదు. జస్ట్ లైక్ దట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పట్టా తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రులు పాపం గ్రామీణ ప్రాంతాలలో మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ముఖ్యంగా నా నియోజకవర్గం నుంచి పేదవాళ్ళు వస్తుంటారు, సార్ నువ్వు ముఖ్యమంత్రి గారివి
ఎలాంటి పెద్ద కంపెనీలకు చెప్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తుంది. ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన అప్లికేషన్ ఫామ్ కూడా నింపుకోలేకపోతున్నాడు. సార్ ఏ రకంగా ఉద్యోగం ఇవ్వాలి, మేము ఈ బరువును మోయలేము, మేము ఒక మనిషిని తీసుకుంటే డబ్బులు కాదు, ఆఫీస్లో ఒక కుర్చీ, ఫ్యాను, ఏసీ, అతనికి కావాల్సినవి అన్నీ ఇస్తే ఇట్లా ఒక 10 మంది మా సంస్థలో చేరినంటే మా సంస్థ ఉద్యోగాలు ఇచ్చుడు కాదు, మేము ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోవాల్సి వస్తుంది సార్ అని చెప్తున్నారు వాళ్ళు. అందుకే ఈరోజు ఆలోచన చేసి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ప్రతి సంవత్సరం తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం నేర్పించాలి. ప్రపంచ దేశాలలో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ డిమాండ్ సప్లైలో ఉన్న గ్యాప్తో మనం ఏం చేసుకోలేకపోతున్నాం. అందుకే ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి, డిమాండ్ అండ్ సప్లైలో ఒక బ్రిడ్జ్ బిల్డ్ చేయడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ దేశంలోనే ఒక బెస్ట్ యూనివర్సిటీని తయారు చేయాలని మన నిర్ణయం తీసుకొని ఆ యూనివర్సిటీకి మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీస్ మీకు అందరికి తెలుసు. ఈరోజు రోడ్ల మీద ప్రతి 4 వెహికల్స్లలో ఒక వెహికల్ మహేంద్ర వెహికల్ ఉంటుంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్. ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ దిగ్గజాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించుకున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉన్నాడు. ఈరోజు మహేంద్ర యూనివర్సిటీ ఉన్నది ఇక్కడ. సక్సెస్ఫుల్గా వాళ్ళు ఒక అకాడమీని నడపగలుగుతున్నారు. ఆ వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఈరోజు చైర్పర్సన్గా ఉండి 60 ఎకరాలలో ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీని నిర్మించడమే కాకుండా ఒక 500 నుంచి 600 కోట్ల కార్పస్ ఫండ్ ఆ బోర్డుకి ఇవ్వదలుచుకున్నాం. ఇట్ ఈజ్ అటానమస్. వాళ్ళు ఏ రూపాయికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రావాల్సిన పని లేదు. ఆ బోర్డులో ఉన్న డైరెక్టర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఇంక్లూడింగ్ వేదిక మీద ఉన్న పార్లమెంట్ సభ్యులు, అపోలో హాస్పిటల్స్ గ్రూప్, విశ్వేశ్వరరెడ్డి గారి ఫ్యామిలీ కూడా వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ ఇన్ దట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ. ఎక్కడ రాజకీయ పరమైన ఆలోచన చేయలే. దిగ్గజాలుగా రాణించిన వాళ్ళని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా తీసుకున్నాం. రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, అరబిందో కావచ్చు, ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీలు సక్సెస్ స్టోరీ ఉన్నోళ్ళు మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నారు. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర ఉన్నాడు. ఈరోజు అదొక సక్సెస్ స్టోరీ కింద ప్రపంచానికే ఒక ఆదర్శంగా స్కిల్ డెవలప్మెంట్లో మనం ఇంతకుముందు స్కిల్స్లో మీకు డిప్లొమా ఉంది, సర్టిఫికెట్ కోర్స్ ఉంది, కానీ డిగ్రీ లేదు. ఇప్పుడు మన యూనివర్సిటీ నుంచే డిగ్రీ ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు మాస్టర్స్ చదవాలంటే డిగ్రీ సర్టిఫికెట్ లేకపోతే వాళ్ళు ఫర్దర్గా చదవలేరు. అందుకే ఆలోచన చేసి ఆ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకు 4 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళకు డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చి ఇతర దేశాలలో మాస్టర్స్ చదువుకోవడానికి వాళ్ళకు అవకాశం కల్పించినాం. థియరీనే కాకుండా 50% ఆఫ్ ద అకాడమిక్ టైంలో ప్రాక్టికల్స్ ఆయా కార్పొరేట్ కంపెనీలే డైరెక్ట్గా తీసుకొని వాళ్ళ కంపెనీలలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందే వాళ్ళను డైరెక్ట్గా ముందుగానే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నారు. సో ఈ మధ్య ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారు, అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. అందరికి ఎంతమంది చేరారో 100% యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి, యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది. వాళ్ళకి సిలబస్ నుంచి శిక్షణ వరకు ఆ కార్పొరేట్ కంపెనీలే బాధ్యత తీసుకున్నాయి. ఉద్యోగ భద్రతను ఆ కార్పొరేట్ కంపెనీలే కల్పిస్తున్నాయి. అదే కాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వీ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్. ఇప్పుడు ఆ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఈ దేశంలో ఉండే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందరినీ చేసి పెద్ద కంపెనీల యజమానులే ముందుకు వచ్చారు ఆ బోర్డుకి లేకపోతే ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్కి ఉంటామని. ఇప్పుడు ఆ పోటీ పడే వాళ్ళ దగ్గరలో కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఈరోజు మనం తీసుకోవాలనుకుంటున్నాం. ఇదే కాదు, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినా మేము చెప్పినాం. కానీ ఏ స్కూల్కి కానీ ఎక్కడ కనీస వసతులు కూడా లేవు. చిన్న చిన్న పౌల్ట్రీ ఫామ్లలోనో లేకపోతే 4 రూముల్లో 2,000 మంది స్టూడెంట్స్ని ఉంచే పరిస్థితి. 4 బాత్రూమ్లు ఉంటే 2,000 మంది పిల్లలు ఉన్నారు. ఒక్క బాత్రూమ్ ఉంటే 1000 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిశితంగా గమనించి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక 25 ఎకర్స్ క్యాంపస్ విత్ 200 crores డెవలప్మెంట్తోని మొన్ననే 58 స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వేర్ దే కెన్ స్టడీ మోర్ దాన్ 2500 స్టూడెంట్స్ ఇన్ వన్ క్యాంపస్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ అదర్ స్టూడెంట్స్ని ఒక కార్పొరేట్ స్కూళ్ళతో కార్పొరేట్ కాలేజీలతో ఒక యూనివర్సిటీతో పోటీ పడే విధంగా 25 ఎకరాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈచ్ స్కూల్కి 200 crores మొన్ననే 11,500 crores మన బడ్జెట్లో ఫండ్స్ రిలీజ్ చేసిన. ఎందుకంటే ఈ దేశం భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది. తొందరలోనే నిన్న మొన్న బేసిక్ ఎడ్యుకేషన్లోనే గవర్నమెంట్ విధానంలో ఒక చిన్న అస్పష్టత ఉన్నదని నాకు అనిపించింది. నిన్న మొన్న ఎక్స్పర్ట్స్తోని ఎడ్యుకేషన్ కమిషన్తోని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళతో చాలామందితో నేను చర్చలు చేసిన. ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి ఉన్న తేడా ఏంది? ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 29,500 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 18,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 11,500 స్కూల్స్ ఉంటే 36 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు ఫార్ బెటర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి. ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వేరాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది. కానీ 11,500 ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులు 36 లక్షల మంది అయితే 29,500 స్కూల్స్ ఉన్న గవర్నమెంట్లో చదువుకుంటున్నది 18.5 లక్షల మంది విద్యార్థులే చదువుకుంటున్నారు. మన విద్యా విధానంలో లోపం ఎక్కడుందని నేను ఆలోచన చేస్తే 5 years కంప్లీట్ అయిన వాళ్ళనే ఫస్ట్ క్లాస్లో స్కూల్కు పంపాలని గవర్నమెంట్ స్కూల్స్ డెసిషన్ తీసుకుని, వేరాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ నర్సరీ యూకేజీ ఎల్కేజీ 3 years కంప్లీట్ అయినప్పుడే 3+కి నర్సరీ, 4+కి యూకేజీ, 5+కి ఎల్కేజీ, ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి. సో ఇనీషియల్గానే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చేర్పించే విధానమే మనం మొత్తం దెబ్బతినిపోయినాము. అందుకే ఈరోజు ఆలోచన చేసినాం, బేసిక్స్లోనే ప్రభుత్వము విద్యార్థులను చేర్చుకోకపోవడం వల్ల 3 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో నర్సరీ యూకేజీ ఎల్కేజీకి పోయిన తర్వాత ఫస్ట్ క్లాస్కి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం నర్సరీ యూకేజీ ఎల్కేజీ గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే పెట్టుకొని ప్రైవేట్ పిల్లలకి ఎట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లయితే ఇస్తున్నారో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఈ పిల్లలకి ఇచ్చి ఒక ప్లే స్కూల్ని రన్ చేయాలా. ప్రతి దగ్గర పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో మారుమూల పల్లెల్లో తండాలలో ఉండే పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఈ మధ్యలోనే నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఉండే విద్యా విధానాన్ని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వీటన్నిటిని కూడా ఒక కంపోజిషన్ కింద తీసుకొని ఈ ప్రీ స్కూల్ని కూడా ఈరోజు మనం గవర్నమెంట్లో ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. ఈరోజు ఈ పోలీస్ స్కూల్ కూడా చాలామంది మా ఆర్మీ స్కూల్, సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చినాం. రకరకాల బ్రాండింగ్ అంటే దేశ సేవలో ఉన్న దేశ రక్షణలో ఉన్న సిబ్బంది డిఫెన్స్ కానీ నేవీ కానీ ఆర్మీ కానీ వాళ్ళ స్కూల్స్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఆ స్కూల్లో చదవడమే ఒక గొప్ప అవకాశంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఆ స్కూల్లో ఉండే పిల్లలు చాలా గొప్పగా వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి వచ్చిన, ఆర్మీ స్కూల్ నుంచి వచ్చిన, సైనిక్ స్కూల్ నుంచి వచ్చిన అని. కరెక్ట్, వాళ్ళు బాగున్నారు కాబట్టి చెప్పుకుంటున్నారు. మరి పోలీస్కి ఏమైందని నేను అడుగుతున్నా. మనం కాంపీట్ చేయలేము వాళ్ళతోటి? మనకు శక్తి లేదా? మనకు విజన్ లేదా? పోలీస్ స్కూల్ ఎందుకు కాంపీట్ చేయొద్దు? ఎన్డీఏ స్కూల్తో మనం పోటీ పడలేమా? ఆర్మీ స్కూల్తో మనం పోటీ పడలేమా? వాళ్ళకి ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్కి ఇవ్వడానికి గవర్నమెంట్కు ఉన్న 3 లక్షల కోట్ల బడ్జెట్లో ఇది ఒక పెద్ద లెక్కనా? అందుకే ఈరోజు నేను స్పష్టంగా ఆలోచన చేసి ఇక్కడ వేదిక మీద ఉన్న ఉన్నతాధికారులతో పాటు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఉన్న పోలీస్ సిబ్బంది నేను అడుగుతున్నా, మీ బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకోండి. ఎక్కడైనా మీ పిల్లలు కలిస్తే నేను పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాను చెప్పుకునే విధంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దాలి. మీకు ఏం కావాలనో గవర్నమెంట్ మీతోనుంది, మీ ముఖ్యమంత్రి మీతోనున్నాడు. మీకు నిధులు కావచ్చు, అనుమతులు కావచ్చు, ఏం కావాలన్నా కేజీ టు పీజీ వరకు మీ పోలీస్ స్కూల్ని మీరు తీర్చిదిద్దుకోండి.
నేను ఉన్నంతకాలం మీకు నిధులకు కానీ అనుమతులకు కానీ ఎలాంటి ఇబ్బంది రాదు అని నేను మీకు మాటిస్తున్నా. ఎందుకు మీ పిల్లలు ఆత్మ న్యూనత భావంతో బాధపడాలి? మా తల్లిదండ్రులు పోలీసు ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్పుకోవడానికి ఎందుకు వాళ్ళు వెనకంజ వేయాలి? ఈ సమాజంలో అందరికంటే ఎక్కువగా సేవలు అందిస్తున్నది, అందరికంటే ఎక్కువగా రక్షణ కల్పిస్తున్నది, అందరికంటే ఎక్కువగా పేదలకు ఉపయోగపడుతున్నది పోలీస్ శాఖ. కానీ అది ఎందుకు మీరు మీ బ్రాండింగ్ మీరు ఎందుకు చెడగొట్టుకుంటున్నారని నేను అడుగుతున్నాను. అల్టిమేట్గా ఏ ఆఫీసర్ అయినా, ఏ చిన్న చిరుద్యోగి అయినా వాళ్ళ జీవితం అంతా కష్టపడేదంతా వాళ్ళ పిల్లల కోసమే కదా. ఆ పిల్లలు మంచిగా చదువుకొని ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకులుగానో, ఈ దేశ నిర్మాణంలో పనికొచ్చే అధికారులుగానో రాణిస్తే అంతకంటే తల్లిదండ్రులుగా మీకు ఏముంటుంది సంతోషం అని నేను అడుగుతున్నా. అందుకే ఈ పోలీస్ స్కూల్ మన అందరి బాధ్యత. దీన్ని తీర్చిదిద్దడం అనేది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. నేను విశాల్ గోయల్కి నేను సూచన చేస్తున్నా. ఎందుకంటే సిలికాన్ వ్యాలీతో పోటీ పడే విధంగా షామీర్పేటలో ఫార్మా సైడ్ వీళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసిండ్రు. ఈరోజు ఫార్మా అంటేనే ఈరోజు వ్యాక్సిన్లో కానీ బల్క్ డ్రగ్లో కానీ హైదరాబాద్ తెలంగాణకు ఉన్న ఇంపార్టెన్స్ మీకు అందరికీ తెలుసు. అందుకే కార్పొరేట్ కంపెనీలతో మాట్లాడండి. ముఖ్యమంత్రిగా నేను అనుమతిస్తున్న డీజీపీ గారికి, సివి ఆనంద్ గారికి, ఇక్కడ ఉండే ఐటీ కంపెనీల నుంచి ఫార్మా కంపెనీల వరకు పిలిచి మాట్లాడండి. వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని పోలీస్ స్కూల్లో డిపాజిట్ చేసే విధంగా వాళ్ళని మీరు మాట్లాడండి. ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇన్ని వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నడుస్తున్నాయంటే పోలీసు రక్షణ లేకుండా, పోలీసు భరోసా లేకుండా ఈ సంస్థలన్నీ నడుస్తున్నాయా? మరి వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అంటే పోలీసు పిల్లల చదువులకు అవసరమైన సహాయం అందించడం వాళ్ళ బాధ్యత కాదా? అందుకే ఈరోజు ప్రభుత్వ పరంగా ఎవరితో మాట్లాడాలో నాకు చెప్పండి. ఎవరితో అయినా నేను మాట్లాడతాను. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఒక 100 కోట్లు మీ కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకొని ప్రతి రూపాయి కోసం గవర్నమెంట్ వైపు చూడొద్దు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూర్చొని 100 crores మీ దగ్గర ఉంటే అందులోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మీరు అకాడమిక్ ఇయర్ ప్లాన్ చేసుకోండి. ఆ బడ్జెట్ల నుంచి ఎట్లా ఖర్చు పెట్టుకోవాలో మీరే సొంతంగా నిర్ణయం తీసుకోండి. కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి అవసరమైన అనుమతులు ఏం కావాలో నాకు చెప్పండి. ఆ అనుమతులన్నింటినీ ఇచ్చే బాధ్యత నాది. యంగ్ ఇండియా అనే టైటిల్, I have not created this title. Mahatma Gandhi has created this title 1921 నుంచి 1930 వరకు, 1931 వరకు 10 years స్వతంత్ర పోరాటంలో ఒక పత్రికను నడిపిండి. ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా. దట్ వాజ్ ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఈ భారతదేశం యొక్క ఆత్మ యంగ్ ఇండియాలో ఉంది. యంగ్ ఇండియా సృష్టికర్త మహాత్మా గాంధీ. ఆ స్పిరిట్ నుంచే, ఆ స్ఫూర్తి నుంచే ఈరోజు యంగ్ ఇండియా బ్రాండ్ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేసుకున్నాం. అందరు ముఖ్యమంత్రులకు ఏవైనా వ్యవసాయం ఉండొచ్చు, సాగునీరు ఉండొచ్చు, భోజనం పెట్టి ఉండొచ్చు. మై బ్రాండ్ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ దేశ భవిష్యత్తే తరగతి గదుల్లో ఉందని సంపూర్ణంగా నేను నమ్ముతున్నా. ఈ తరగతి గదులను బలంగా నిర్మించినప్పుడే ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ మై బ్రాండ్. యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్. దీనికి అన్ని రకాలుగా మా ప్రభుత్వం మీకు సహకారాన్ని అందిస్తుంది. తక్కువ సమయంలో ఇంత మంచి క్యాంపస్ని క్రియేట్ చేసినందుకు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ పోలీస్ శాఖ సిబ్బందికి అందరికి సూచన చేస్తున్నాం. మీ పిల్లల్ని ఇక్కడ చేర్పించండి. వీలైనంత మేరకు మీ పిల్లల్ని ఇక్కడ చదివించుకోవడం ద్వారా మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ ఏ విధంగా వాళ్ళకి ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలనో అన్నిటినీ ఆలోచన చేద్దాం. ఎడ్యుకేషన్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకండి. మనం నిర్మాణం చేసుకుందాం. పోలీస్ శాఖలో ఈ మధ్యలోనే క్రికెట్లో వరల్డ్ కప్ ఆడిన సిరాజుద్దీన్, ఈ హాజ్ పాస్డ్ మేబీ 12th class. అన్ని ఎగ్జామిషన్స్ ఇచ్చి క్రికెట్లో రాణించినందుకు డిఎస్పీ కార్డర్ పోస్ట్ మీ డిపార్ట్మెంట్లో ఇచ్చిన. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, ఒక అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్ అయినందుకు ఆ అమ్మాయికి కూడా డిఎస్పీ ఉద్యోగం ఇచ్చినాం పోలీస్ శాఖలో. సో ఈరోజు ఒక సిరాజుద్దీన్, ఒక నిఖత్ జరీన్ చదువులో కాదు క్రీడల్లో రాణించినా కూడా గ్రూప్ 1 క్యాడర్ డిఎస్పీ పోస్టులు వచ్చినాయంటే మీరు మీ పిల్లలకు ఆ స్ఫూర్తిని ఇవ్వండి. ఆ క్రీడాకారులు మీ పోలీస్ శాఖనే కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళని ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా వాళ్ళను వీక్లీయో, మంత్లీయో, ఎవ్రీ 15 daysకో ఎప్పుడు వాళ్ళకి సమయం దొరికినా ఆస్క్ దెమ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దిస్ కిడ్స్. దాంతో పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. దాంతో వాళ్ళు కూడా ఒక బాధ్యత, వాళ్ళకు కూడా వాళ్ళ స్ఫూర్తితోని కొత్త క్రీడాకారులు తయారవుతే వాళ్ళకు కూడా వాళ్ళ వృత్తి సంతృప్తినిస్తుంది.
ఆ విధంగా వాళ్ళకు కూడా డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా డీజీపీ గారికి నేను ఆదేశిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీ ప్రతి మాట చిన్నారులకి మరియు వారి తల్లిదండ్రులకు కూడా మన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కి గొప్ప ఇన్స్పిరేషన్. భవిష్యత్తులో పిల్లలకి సంబంధించిన స్కూల్కి అన్ని వస్తువుల్ని ఏర్పాటు చేసి చాలా జాగ్రత్తగా క్యూరేట్ చేసినటువంటి మ్యాజిక్ బాక్స్ ఇది. This unique and thoughtfully curated initiative is designed to spark innate curiosity, boundless creativity, and transform learning into an engaging and joyful adventure for our young students. This magic box contains essential resources, including uniform, stationery, and proud parent t-shirt, books, and water bottles, and all crucial learning supplies. ఎంతో జాగ్రత్త తీసుకుని ఒక్కొక్క ఐటెంని కూడా తీర్చిదిద్దడం జరిగింది. మరి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థులు కొంతమంది ఇప్పుడు ఆ మ్యాజిక్ బాక్స్ని సీఎం గారి చేతుల మీదుగా స్వీకరిస్తారు. ముందుగా చిన్నారుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రేయాంష్ నేరటి పేరెంట్తో పాటు శ్రేయాంష్ని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రేయాంష్, ఇది ఫౌండేషనల్ బ్యాచ్ ప్రత్యేకంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థులకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మ్యాజిక్ బాక్స్ ని అందిస్తారు. ముందుగా చిన్నారి శ్రేయాంష్ నేరటి. అలాగే కొప్పుల ఆమీ షెరిల్ పేరెంట్తో పాటు విచ్చేస్తున్నారు. చిన్నారులకి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. కొప్పల ఆమీ షెరిల్, that's Cheryl, and అలాగే కౌశిక్, and Derakunta Araha, and thank you sir. ఇప్పుడు ఒక స్పెషల్ జెస్చర్గా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక చిన్న గ్రాటిట్యూడ్ సార్. రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సీఎం సార్, మన జీవితాల్లో చాలా కొన్ని క్షణాలు ఉంటాయి, అవి మాటలకు అందనివి, భావాలకి ఎక్కువగా హృదయాల్లో చిరకాలం నిలిచిపోయే విధంగా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ రైస్ టుడే యాజ్ వీ గ్యాదర్, నాట్ జస్ట్ ఫర్ ద ఇనాగ్రేషన్ బట్ టు విట్నెస్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఇది కేవలం ఒక విద్యా సంస్థ కాదు, ఇది ఒక ఆశయం, ఒక నిబద్ధత, ఒక శ్రమకి మించిన ప్రేమ. ఇది ఒక నేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మనసు నుంచి వచ్చిన ఒక బ్రెయిన్ చైల్డ్గా మనం భావించవచ్చు. ఈరోజు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ గర్వకారణంగా కృతజ్ఞతతో, ప్రేమతో ఒక హ్యాట్స్ ఆఫ్ జెస్చర్ని మన ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ తరఫు నుంచి. లెట్ ద cheers echo. Let this moment be etched in history. Let the Young India Police School rise as a beacon of hope and discipline. Jai Hind, and thank you very much, sir. GGS Reddy garu 30 లక్షలు CSR తరఫు నుంచి డొనేట్ చేశారు. విచ్చేసిన అందరికీ యంగ్ ఇండియా పోలీస్ సొసైటీ